కేరళలోని వయనాడ్ జిల్లాలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. రానున్న 24 గంటల్లో 7-11 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఎర్నాకులం, త్రిశూర్, కన్నూర్, కోజికోడ్లలో 12 నుంచి 20 సెంటీమీటర్ల మేర అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక లక్షద్వీప్లో 20 సెంటీమీటర్లకు పైబడి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. వయనాడ్ విపత్తు మానవ తప్పిదాల వల్లే తలెత్తిందని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ అధ్యయనం తెలిపింది. గత నెల జూలై 30న ఒక్కరోజే 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది లండన్ వార్షిక వర్షపాతంలో 4వ వంతుకు సరి సమానమని పేర్కొంది. ఈ విపత్తు కారణంగా 350 మందికి పైగా ప్రజలు మృతి చెందారని, ఇది కనీవిని ఎరుగని ఉత్పాతమని తెలిపింది. మానవ తప్పిదాల కారణంగానే అధిక వర్షపాతం నమోదైనట్లుగా అధ్యయనం వివరించింది. వాతావరణం వేడెక్కినప్పుడు ఇలాంటి ఘటనలు సర్వసాధారణమని అధ్యయనంలో పాలు పంచుకున్న భారత్, అమెరికా, బ్రిటన్, స్వీడన్ దేశాలకు చెందిన 24 మంది పరిశోధకులు తెలిపారు. కేరళలోని ఉత్తర ప్రాంతంలోనూ కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉందని, దీన్ని ముందుగానే అంచనా వేసి చర్యలు చేపట్టాలని అధ్యయనం సూచించింది. శిలాజ ఇంధనాల వినియోగం స్థానంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచే వరకు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంటుంది. ఉత్తర కేరళ ప్రాంతంలో భారీ అటవీ నిర్మూలనను తగ్గించడం ద్వారా ప్రకృతి ఉత్పత్తుల నుంచి ప్రజలకు కాపాడవచ్చని తెలిపింది. ఇందుకు వయనాడు కొండ చర్యలు విరిగిపడిన ఘటన వాతావరణం మార్పుల కారణంగా సంభవించే విపత్తులకు ఒక ఉదాహరణ. పారిశ్రామికీకరణ కాలం కంటే ప్రస్తుతం 1.3 డిగ్రీల మేరకు వాతావరణం వేడెక్కిందని, ఫలితంగా ప్రతి 50 ఏళ్లకు ఇలాంటి ఉత్పాతం జరిగే అవకాశం ఉంటుందని తెలిపింది. 1924-2019లలో కేరళలో సంభవించిన విపత్తులతో పోల్చుకుంటే ప్రస్తుతం సంభవించింది 3వ అతిపెద్ద విపత్తు అని పేర్కొంది. ఇక ప్రాణాంతక వరదల గురించి ముందే హెచ్చరించి ప్రాణ నష్టం తగ్గించేందుకు రియల్ టైం ఫ్లడ్ అలర్ట్ యాప్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోని 592 మానిటరింగ్ స్టేషన్లు అందించే వరద అంచనాలు ఇకపై ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రజలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. కేరళలోని వయనాడ్లో జరిగినట్టు పెను వరదలు, కొండచర్యల బీభత్సం చోటు చేసుకోవడానికి ముందే ఆ ప్రాంతాలను ఖాళీ చేయించి ఆస్తి, ప్రాణ నష్టం పెద్దగా లేకుండా చూడడం దీని లక్ష్యం. ఫ్లడ్ వాచ్ ఇండియా 2.0 పేరిట రూపొందించిన ఈ యాప్ ను కేంద్ర జలశక్తి మంత్రి ఆవిష్కరించారు.